ధర్మస్థల ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే మళ్ళీ మొదటి నుంచి వద్దాం. చాలా సింపుల్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ముసుగు మనిషి రావడం, చాలా ప్లాన్డ్గా కోర్టు దాకా వెళ్ళడం, అంతకు మించి ప్లాన్డ్గా ఇక్కడ నాకేమన్నా అయితే ధర్మం చచ్చిపోతుంది అని, ధర్మం గెలవాలి అని సుప్రీంకోర్టు అడ్వకేట్కి కూడా ఒక కవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి రావడం, అండ్ నేను ఇదే మాట మీద ఉంటానని చెప్పడం, కళ్ళ కట్టినట్లుగా జరిగిందంతా ఇది జరిగిందని చెప్పడం. మళ్ళీ క్యారెక్టర్స్ తను చెప్పిన దాంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అతను ఒక డైరెక్టర్ కాదు, రైటర్ కాదు, ఏమీ కాదు. క్యారెక్టర్స్ తను చెప్పింది కూడా, చిన్న పాపని స్కూల్ బ్యాగుతో సహా పాతి పెట్టాను. నెక్స్ట్ ఒక అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసుంది, ఆ శవాన్ని నేను తగలబెట్టాను, పూర్తి చేశాను. నెక్స్ట్ అవయవాలు మిస్ అయినవి, ఇక్కడ మార్క్స్ ఉన్నవి, చాలా విచక్షణారహితంగా దాడి చేయబడ్డవి, ఇలాంటివన్నీ నేను పాతి పెట్టాను అని ఆయన చెప్పడం. ఎన్ని సంఖ్యలో చెప్పమంటే ఎంత కాదనుకున్నా 500-600 శవాలని సంచలనం రేకెత్తారు. నువ్వు ఇంకోసారి గుర్తుపెట్టుకో, 50 పూడ్చావా 100 పూడ్చావా, లేదు నేను 500+ శవాలు పూడ్చానని గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత ది సీన్కి నమ్మచ్చా నమ్మరాదా అనే టైంలో ఇంకో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. నేను అనన్య భట్ వాళ్ళ అమ్మగారినండి అని ఒక వృద్ధ మహిళ, ఆవిడ్ని చూసినా కూడా చాలా జాలేస్తుంది. తను వేసిన ఒకే ఒక డైలాగ్కి ఈ సీన్కు వెయిటేజ్ పెరిగింది, ఆవిడ మీద సింపతి వెయిటేజ్ కూడా పెరిగింది. ఎలా, ఏదో అయిందంట కదండి అందుకే నమ్మకంతో వచ్చాడు, అప్పుడెప్పుడో నేను కేసు పెడితే నన్ను కూడా నీ అమ్మాయికి పట్టిన గతే నీకు పట్టుద్దని నన్ను కొట్టారు, చాలా హింసించారు, నా నోరు నొక్కేశారు, ఇప్పుడు అతను ఎవరో చెప్పేసరికి నాకు కూడా ధైర్యం వచ్చి నేను బయటికి వచ్చాను. మా అమ్మాయిది ఒక్క ఎముక దొరికినా ఇవ్వండి, కావాలంటే నా DNA తీసుకోండి, నా DNAతో అన్ని శవాల్ని టెస్ట్ చేయండి, ఏ ఒక్కటి మ్యాచ్ అయినా సరే నాకు ఇవ్వండి, నేను అంత్యక్రియలు చేసుకుంటానని చెప్పింది. అసలు ఆ బరువైన మాటకి మొత్తం ఇండియా తడిసి ముద్దైంది చెప్పాలంటే. అట్లాంటి తర్వాత ఇంకొంతమంది కూడా చెప్పారు, ఇన్వెస్టిగేషన్ మొదలైంది, తవ్వకాలు చేపట్టారు, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లా. మొత్తానికి ఇప్పుడు సిట్యుయేషన్ చూసుకుంటే, నేను అబద్ధం చెప్పాను, ఎవరో మనుషులు నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించి ఇలా చెప్పమని నాకు చెప్పారు. గతంలో ఆయన చెప్పింది ఏంటి, నేను మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని గ్రహించి తవ్వకాల్లో ఇదిగోండి మీకు శాంపుల్ చూపించడానికి ఒక శవాన్ని తెచ్చాను అని చెప్పారు. ఆ పుర్రే నాకు వాళ్ళే ఇచ్చారని ఇక్కడ చెప్పడం. నెక్స్ట్ ఇప్పుడు బరువైన మహిళ అనన్య భట్ వాళ్ళ అమ్మ, అబ్బే అసలు నాకు అనన్య భట్ అనే కూతురే లేదు, ఎవరో 2023లో నా దగ్గరకు వచ్చి అలా చెప్పమన్నారు, ధర్మస్థలం మీదే ఎందుకు చెప్పమన్నారు అని అడిగితే, మాకు సంబంధించిన ల్యాండ్ ఒకటి ధర్మస్థలలో కొంచెం అంటే మాకు ఇబ్బంది కలిగేలాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకున్నారు, ఇష్టపూర్వకంగా మేము ఇవ్వలేదు, దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి నేను చాలా పోరాడుతున్నాను, ఈ పోరాటంలో భాగంగా ఈ ల్యాండ్ నీకు కావాలి అంటే మేము చెప్పినట్టు చేయని కొంతమంది చెబితే చేశాను, నేను చేసింది చాలా పెద్ద తప్పని ఇప్పుడు రియలైజ్ అవుతున్నానని ఆవిడండం. ఈ కేసు ఎటెళ్తుందో అర్థం కాల, ఎంతో సెన్సేషన్ సృష్టించి ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పడం. మొత్తానికి మాస్క్ మ్యాన్ని ముసుగు తొలగించడం జరిగింది, ప్రవేశపెట్టారు ఇతనే అని. అండ్ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, ఎందుకంటే దేశద్రోహమే ఇది, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. పైగా ఒక ఆలయానికి సంబంధించిన పరువు ప్రతిష్టలని, దాని ఇమేజ్ని భంగం కలిగించడం, నెక్స్ట్ అలాగే సుప్రీంకోర్టుని మోసం చేయడం, హైకోర్టు జడ్జి గారిని మోసం చేయడం, అండ్ ఇలా టోటల్ వ్యవస్థని తప్పుదారి పట్టించడం, దేశం ఉలిక్కి పడేలా చేయడం, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద అభియోగాలు ఇతని మీద ఉంటాయి. అండ్ ఇప్పుడు చాలామంది న్యూట్రల్గా మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, అసలు వచ్చిన మనిషిని ఆ రోజే చంపేశారు, కావాలని ఇంకో మనిషిని ఇప్పుడు ప్రవేశపెట్టారు, ఇతని చేత అబద్ధం చెప్పించి ఇతనికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఇతనే దొంగలాగా జైలుకి వేస్తున్నారు, అసలు మొదటి రోజు వచ్చిన ముసుగు మనిషిని చంపేశారు అని చాలామంది అంటున్నారు. సరే ముసుగు మనిషిని చంపేసి ఆయన తాలూకు మనుషులు ఎవరైనా రావాలి, మరి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఇతనే అతను అని చెబుతున్నారు. అండ్ ఇతనికి మీడియాతో కూడా ఇంటర్వ్యూ చేశాడు, తను మీడియా చెప్పినప్పుడు నేను అదే మాట పైన ఉంటానన్నాడు, కానీ ఇప్పుడు మాట మార్చడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఒక ఆలయానికి సంబంధించినటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసిన కేసు కింద ఇతను అరెస్ట్ అయ్యాడు. అండ్ అనన్య భట్ వాళ్ళ అమ్మగారిని అని చెప్పుకోవడానికి వచ్చిన ఆవిడని కూడా అరెస్ట్ చేయాల్సిందే, బికాజ్ తను ఇంకా లోతుగా నాటకం ఆడినట్టుగా చెప్పింది, నా DNA తీసుకొని టెస్ట్ చేసుకోండి అని. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఆలోచిస్తే అక్కడ శవాలయం లేవు, ఒకటి అరా దొరికాయి కదా, మరి వాటి సంగతి ఏంటి అంటే,
నదిలో చాలామంది కొట్టుకుపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అండ్ 10 ఏళ్ల కాలం అంటే భూమిలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. మేబీ అలా వచ్చిన శవాలేమో ఎక్కడ తవ్వినా దొరికినట్టుగా ర్యాండమ్గా దొరికిందేమో తెలియదు. లేదు, ఇతను జూలై 3కి కంప్లైంట్ ఇచ్చినప్పుడే అందరూ అలర్ట్ అయ్యి అక్కడున్న బోన్స్ అన్ని తీసేశారని చెప్పి ఇంకొకరు. సోషల్ మీడియా అంటే ఎవరి వాదనలు కానీ, ఎవరి మనోభావాలు కానీ, ఎవరి భావాలను కానీ వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేము. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కోర్స్ అది వాళ్ళ స్వేచ్ఛ అనుకుంటారు. బట్ వాట్ ఎవర్. ఇక అసలు విషయానికి వస్తే ఈ కేసు మాత్రం అసలు డైజెస్ట్ అవ్వకుండా ఎండ్ అయ్యింది. అలా ఎలా ఎండ్ అయిందో కూడా అర్థం కాలేదు. మొత్తం దేశమంతా ఉలికి పడ్డ తర్వాత ఇదంతా ఒట్టిదే, దిస్ ఈజ్ ప్రాంక్, ఊరికే నేను చెప్పాను, ఎవడో చెప్పమంటే చెప్పాను, కావాలనే చెప్పాను అనడం చాలా తప్పు. అండ్ హెగ్డే గారి పరువుకి భంగం కలిగిస్తే మరి లాభపడేది ఎవరో ఏంటో ఇక నెక్స్ట్ పోలీసులు తెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్.